ఇక డీటెయిల్స్కి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నిరసనతో దేశ రాజధాని ఢిల్లీ అట్టడికిపోయింది. సిజేపీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీ రణరంగంగా మారిపోయింది. పార్లమెంట్ ముట్టడికి కాంగ్రెస్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రయత్నించడం, వారిని భద్రతా బలగాలు పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు పేపర్ లీక్ పై 23 రోజులుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చలో సంసద్కు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంట్ ను ముట్టడించేందుకు సిజేపీ మద్దతుదారులు వేలాది మంది హస్తిన రోడ్డెక్కారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని దాటుకుని పార్లమెంట్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వెనక్కి తగ్గని ఆందోళనకారులు బారికేడ్లు తోసుకుని పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరకు దూసుకు వెళ్లారు. పోలీసుల అడ్డంకులు దాటుకుని పార్లమెంట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినా తాము పార్లమెంట్ ముట్టడి చేసి తీరుతామని భీష్మించి కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గేటు ముందే బైఠాయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పీక్స్ కు చేరడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్యాహ్నం నుంచి వారితో చర్చలు జరిపారు. కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జేపీ నడ్డాని కలిసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లపై లేఖ ఇచ్చారు. సిజేపీ డిమాండ్లను తెలుసుకున్న కేంద్ర మంత్రి నడ్డా ప్రభుత్వంతో మాట్లాడి స్పష్టమైన హామీనిస్తానని మాటిచ్చారు. దాంతో 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అభిజిత్ దీక్షను విరమించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే పార్లమెంట్ ఉభయ సభలు నిరసనలతో అట్టుడికిపోయాయి. అటు లోక్సభ ఇటు రాజ్యసభలో విపక్ష ఎంపీలు సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. అయోధ్య వివాదం నీటిపై లోక్సభ ప్రారంభం నుంచే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభ 5 సార్లు వాయిదా పడింది. వాయిదా తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా నీటిపై చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. వెల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పిన ఎంపీలు తగ్గకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభలో సిజేపీ నిరసనపై గళమెత్తారు విపక్ష ఎంపీలు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సంసద్ను భద్రతా బలగాలు అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. దీంతో రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. నిరసనలు ఆగకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు దుద్యాల మండలం హక్కింపేట గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. రేపు రాత్రి కొడంగల్లోని బస్ చేయబోతున్న ముఖ్యమంత్రి ఎల్లుండి ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు బిఎల్ఏలతో ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహర్తో కలిసి జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం 9 బ్లాక్లలో బారికేడ్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పేదల సొంత ఇంటికలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో ఇంద్రమళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజరుద్దీన్లు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి అప్లికేషన్ బ్రోచర్ని విడుదల చేశారు. క్యూర్ పరిధిలో ఉచిత స్థలంతో పాటు 5 లక్షల సబ్సిడీతో 1,00,000 ప్లాట్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. స్థలము ఉన్న వారికి 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఈ 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలు వారి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవాలనే కోరిక స్వీకరించి
అది ఒక మహావృక్షంలా ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్లు నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచీలకి ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి. అంతేకాదు మొదట ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లే కాకుండా రెండో విడత కింద గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్లు మళ్లీ రెండో విడతలో ఇవ్వటం జరిగింది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్య తరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తా ఉన్న ఒక మైల్ స్టోన్ అర్బన్ హౌసింగ్ సెక్టర్ లో ఈ రోజు పట్టణంలో ఉంటున్న ఆ పేదవారికి నీడ కలిగియాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల ఘనంగా ప్రారంభించారు. పామాయిల్ ధరల పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయం తప్ప వేరే వ్యాపకం ఏది లేనటువంటి జిల్లా. ఏ పంటలో కూడా నాకు ఇంత దిగుబడి రాబడి రాలేదు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా నాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చింది. చివరికి ఒక శతాబ్ద కాలం క్రితం వచ్చిన ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే కూడా ఈరోజు వ్యవసాయ రంగం రాబడి దిగుబడి దెబ్బతినకుండా తట్టుకొని బతకగలిగేది ఈరోజు పామాయిల్ కల్టివేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి ఎకరానికి దాదాపు 45 నుంచి 46 వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అటువంటి పామాయిల్ సంబంధించి ఈరోజు ఈ దేశంలో అవసరం దాదాపు 25 లక్షల మిలియన్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ దేశంలో కేవలం మనం 12 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతా ఉన్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎల్నినో ప్రభావంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో లేవని, నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముందస్తు కార్యాచరణతో రైతులను ఆదుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎవ్రీ వీక్ ఎందుకంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఇప్పటికీ వర్షాలు రాకపోవడం, ఒకవైపు 10%, 15% కంటే ఎక్కువ మనం ఈరోజు రైతులు కూడా పంటలు కూడా వేయకపోవడం, ఈ విధంగా వచ్చే కాలాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే జిల్లాలో ఉన్న నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో అధికారులతో కలెక్టర్తో రివ్యూ చేస్తాం. తప్పకుండా జిల్లా ప్రజలకు అండగా ఉంటాం. ఆ ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మేమిద్దరం కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ కరువు ఉన్నా సరే మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దని, మీరు ఆరుతడి పంటల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ కరువు అనే కాదు, ఈ భూమిని కాపాడుకోవాలంటే 2 పంటలు వరి వేసి మనం ఆ భూమిని మనంతలో మనమే ఈరోజు దాన్ని వివిధ రకాల శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం వాడే క్రిమి సంహారక మందులు కానివ్వండి, ఇవన్నీ మీద అందుకనే ఆరుతడి పంటల మీద దృష్టి పెడుతూ ఈ సంవత్సరం మాత్రం ఈ కరువు సమయంలో మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు వినియోగించకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వర్షాలు సమర్థవంతంగా పడి ప్రాజెక్టు నిండితే
ఆ నీళ్లను కాళేశ్వరం నీళ్లు అని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరవై 23-24లో ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 5,72,000 ఎకరాలకి నీళ్లు వచ్చినాయి. ఏది మేడిగడ్డ అన్నారం సుద్దిల్లా మూసేసినాక 24-25లో ఖరీఫ్ అండ్ రబీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో 5,43,025 ఎకరాలకి నీళ్లు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి 2 నుంచి 25-26 ఈ సంవత్సరం మరి ఖరీఫ్ అండ్ రబీ కలిపి 5,61,900 ఎకరాలకి నీళ్లు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఆ 3 బ్యారేజెస్ ను పనిచేసి ఈ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి కాళేశ్వరం నీళ్లు వచ్చినది పచ్చి అబద్ధం. మంచి వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ నిండి పుష్కలంగా నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు పెట్టి కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఇది మరి ఈ పచ్చి అబద్ధం చెప్పడానికి మీకు మళ్ళీ చెప్తున్నా. తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి రైతులను కాపాడుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితిపై మంత్రి రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. రైతులు ప్రజల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఒకే లక్ష్యంతో పనిచేయాలని, సమన్వయంతో యంత్రాంగం ముందుకు సాగాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై ఇవన్నిటిపైన రివ్యూ చేయడం జరిగింది. డెఫిషియట్ రెయిన్ ఫాల్ ఉన్నది, 40% ఉన్నది. రాబోయే కాలం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులను అంచనా వేసుకుని రైతులనే గాని, పశుగ్రాసమే గాని, త్రాగునీరే గాని, పవర్ సప్లై గాని ఇవన్నిటిపైన యంత్రాంగానికి దిశా నిర్దేశిస్తూ తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయనడానికి పనులు మాత్రం గడప కూడా దాటట్లేదని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, చేశారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి, మోటార్లు కాలిపోతున్నాయి, రైతులకు యూరియా అందించలేకపోతున్నారు, 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. 30-40% పూర్తి చేశారా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరంపై మాట్లాడేవన్నీ అబద్ధాలే అని ప్రజలకు తెలిసిపోతుందని రేవంత్ నీళ్లు వదలట్లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన 2 పిల్లర్లకు మరమ్మతులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేకుండా సీఎం పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్లు పోతున్నాయి కింద. గన్ని నీళ్లు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు, ఆయన లొల్లంత ఒకటే ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా, కూల కొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా?
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసోం బొగ్గు గనుల రంగ అభివృద్ధిపై ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణపై సమీక్ష జరిపారు. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించే అంశాలపై ఇరువురు చర్చించారు. గనుల రంగంలో పెట్టుబడులు పెంచే అవకాశాలపై మాట్లాడుకున్నారు. అసోంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. అసోం ప్రభుత్వంతో కలిసి బొగ్గు గనుల రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మౌలిక వసతులు, రవాణా, సహజ వనరుల వినియోగానికి ప్రాధాన్యత పెరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఇతర రాష్ట్రాల ఓటర్లకు అండగా బీజేపీ ఉంటుందని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు హామీ ఇచ్చారు. సర ప్రక్రియ గడువు దగ్గర పడడంతో లోటుపాట్లపై ఎన్నికల ప్రధానాధికారిని రామచంద్రరావు కలిసి నివేదిక పత్రాన్ని అందించారు. ఇతర రాష్ట్రాల ఓట్లు బీజేపీకి పడతాయనే భయంతో ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బీఎల్ఓలను బెదిరించి ఓటర్ల దగ్గరకు పోనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఎవరైనా బెదిరిస్తే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈరోజు దగ్గరికి వస్తూ ఉన్నది గడువు, 3వ తారీఖుకి ఆఖరి రోజు. మేము చాలా చోట వ్యక్తిగతంగా మేము వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4 పార్లమెంట్ డివిజన్స్, చేవళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 4 పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక ప్రజలు చాలామంది ఇక్కడ వసిస్తున్నారు. మరి ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకు దగ్గరగా ఉంటాయి, వాళ్ళకి పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని పార్టీలు భావించి వారు ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ అనేక రకాలంగా వాళ్ళ మీద భయపెట్టించి ఆ ఓట్లన్నీ కూడా నమోదు కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఈ యొక్క ప్రయత్నం బాగా జరుగుతూ ఉన్నది. నిన్న కూడా నేను ప్రత్యేకంగా కార్వాన్ అసెంబ్లీలో నేను చూశాను. వాళ్ళని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఇద్దరు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము సీఈఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రయత్నము హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీజేపీ ఏదైతే ఫేవర్లో ఉన్న ఓట్లు ఏవైతుంటాయో, బీజేపీకు సానుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఏవైతుంటారో అవి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మళ్ళొక్కసారి ప్రజల్ని కోరుతా ఉన్నాము, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా దాన్ని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏపీలో ఆక్వా రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు 3 కేంద్ర మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను సీఎం కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎనుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంలో జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు. అయితే రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారాన్ని అందించేందుకు వీలుగా జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు మరో లేఖలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కోరారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖలో జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో అమరావతిలోని ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. రాజధాని పరిధిలోని నెక్కలలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికోసం కేటాయించామన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, ఎక్వేరియం, శిక్షణ కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు. మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు నవజాత శిశువులు సురక్షితంగా ఇంటికి చేరేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరుతో 500 కొత్త ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వాటి రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, సౌకర్యాలపై సమీక్షించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు సమయానికి వైద్య సేవలు అందించేలా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం చేపట్టబోతున్నారు. వాహనాల నిర్వహణ, సేవల అమలు విధానం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ ప్రణాళిక వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మాతా శిశు మరణాలు తగ్గించడం, ప్రసవాంతర సంరక్షణను మరింత సమర్థవంతంగా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గర్భిణీలకు, ప్రసవాంతర దశలో ఉన్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వైసీపీ పాలనలో హంద్రీనీవా కాలువలో గంప మట్టి కూడా తీయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేసి జిల్లాకు నీటిని తీసుకొచ్చామన్నారు. ప్రాజెక్టు పనిలో లోపాలు జరిగాయని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు వాటిని నిరూపించాలన్నారు. లేకపోతే చట్టపరమైన కేసులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బట్ట కాల్చి మోహన వేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ మంత్రి పయ్యావుల హెచ్చరించారు. ఆలోచన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. లైనింగ్ కి టెండర్లు పిలిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మేము లైనింగ్ చేయాల. ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. ఫేజ్ 1 లో లైనింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. కొన్ని మీరేం చేశారు? 5 ఏళ్లలో గంప మన్ను తీశారు. కాలువలో గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? పోనీ 5 ఏళ్లలో కాలువ మీద మీరు ఎక్కారా? కాలువ మీద మీరు నడిచారా? మరి ఇదే విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రోజున హంద్రీనీవా సాధన సమితి అని పెట్టాడు. 2014 నుంచి 19 వరకు మేము ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలల్లో కాలువ ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పని చేస్తా పోతున్నాం. రికార్డు స్థాయిలో నీళ్లను తీసుకొచ్చాం. రికార్డులు కనపడనంత ఎక్కువగా నీళ్లు తీసుకొచ్చాం. దానికి అప్రిషియేట్ చేయండి అయ్యా. లోపాలు జరిగాయన్నారు కదా, లోపాలు జరిగితే మీరు చూపించండి. జరగకపోతే మీరు సాక్ష్యాలు ఇవ్వలేకపోతే కేసులు ఎదుర్కోండి. వైసీపీకి కౌంటర్ గా హంద్రీనీవా కాలువలను, చెరువులను పరిశీలించారు అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు. రాయలసీమ జీవనాడి హంద్రీనీవాని చంద్రబాబు నాయకత్వంలో పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని అన్నారు. పేరూరు డ్యాం 2017లో 400 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వైసీపీ వచ్చాక ఎక్కడికక్కడే పనులు ఆగిపోయాయని ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా నీళ్లతో చెరువులను నింపామన్నారు. 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హంద్రీనీవా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 19 నుంచి 24 వరకు రాయలసీమ ద్రోహిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా, 1 తట్ట మట్టి కూడా తీయకుండా రాయలసీమ రైతులకి సాగునీరు, తాగునీరుకి తీవ్ర ద్రోహం చేసినటువంటి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు సాక్షాత్తు రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు నాయకుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఎక్కడ కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అక్కడ పోలవరం కానీ రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రాజెక్టులు ఇచ్చారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే నా రామగిరి మండలం, రాప్తాన్ నియోజకవర్గం రామగిరి మండలం పేరూరులో కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2017లో కూడా శాంక్షన్ చేస్తే ఆ పనులు కూడా స్టార్ట్ అయితే 2018 నుంచి పనులు కూడా మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు పనులు దాదాపు 70% కాలువలు కూడా మనం పనులు చేసాం. రైతన్నలందరూ కూడా అడగంగానే భూములు ఇచ్చారు కాబట్టి ఆ రోజు అన్ని కూడా పనులు చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడేసిన పనులు అక్కడే కూడా ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరికీ ఈరోజు
పంటలు కూడా ఎండిపోతున్నాయి, చీనీ చెట్లు కూడా. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఫెసిలిటేటింగ్ షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొండపల్లి చెక్కులు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రోగ్రామ్ ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన మార్కును ప్రదర్శిస్తూ ఉత్తమంగా రాణిస్తున్నటువంటి ప్రతి విద్యార్థులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 10 మంది ముందు ఒక మంచి డయాస్ క్రియేట్ చేసి అటు గౌరవ కలెక్టర్ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, శాసనసభ్యుల మధ్య వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళకి సన్మానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదొక ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ వచ్చేలాగా కార్యరూపం జరుగుతుందని ఈ ప్లాట్ఫామ్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం మన అందరం కూడా సైనింగ్ స్టార్స్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 181 మంది పిల్లల్ని సైనిక్ స్టార్స్ కింద మేము అవార్డు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మండలంలో టాప్ 6 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మేము చెప్పుకోవద్దు ఏంటంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ విద్యార్థులకు ఎక్కువగా అవార్డ్స్ రావడం జరిగింది. గుంటూరులో మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి నిందితులతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడి వీడియోలు బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారని అంబటి అంటున్నారు. దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఈ సంఘటనను ఒక సాధారణ నేర ఘటనగా చూడలేం. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదనేది రోడ్డు పక్కన సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక బోరు వేయించుకున్నారు. అప్పటి నుండి అదే బోరును ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ బోరుకు మరమ్మతులు అవసరం అవడంతో దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మల్లెల వెంకటరమణమూర్తి అడ్డుకున్నారు. ఇక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. ఆ హోదాను ఉపయోగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కుటుంబం నిరాకరించింది. దీంతో వారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సహచర ట్రైనీ మహిళ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి పక్కా ఆధారాలతో విచారణ పూర్తి చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళ ఐపీఎస్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని ప్రివిలేజ్ కమిటీ తేల్చింది. ఎన్పీఏ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మనస్తాపం చెందిన కృష్ణారెడ్డి సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్లోని హాస్పిటల్కు తరలించారు. ఇక తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సూసైడ్ నోట్లో క్లారిటీ ఇచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తన బ్యాచ్మేట్ తో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నట్లు తెలిపాడు. తన పెళ్లయ్యాక కూడా రిలేషన్లో ఉన్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తనే రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పిందని, తన ఫోన్లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇవే విషయాలు ట్రైనీ ఐపీఎస్ భర్తకు చెప్పినట్లు నోట్లో రాశాడు.